2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సత్యం గారు. నమస్తే నమస్తే. సో ఎవరైతే అంటే మనము ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నాము అని కూడా చెప్పిన తర్వాత చాలా మంది కూడా తీసుకొని వాళ్ళ దగ్గరలో యూనిట్ పెట్టిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు రీసెంట్ టైంలో చాలా మంది కూడా ఒక ఈ ప్రాబ్లంతో మేము ఫేస్ చేస్తున్నాము అని అంటున్నారు. ఏంటి అంటే మనము గ్రాస్ ఏదైతే పండిస్తామో పండించిన తర్వాత ఒక 3 డేస్కే అది కుళ్ళిపోవడము, వాటర్ రావడము ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. దాన్ని ఎలా రికవరీ చేయొచ్చు అంటారు? ఇలా చేస్తే అంటే బిజినెస్ పరంగా ఎలా ముందుకెళ్ళొచ్చు అని అడుగుతూ ఉన్నారు. ఏం చెప్తారండి? ఓకే, ఇది ప్రతి ఇయర్ ఈ సీజన్లో వచ్చే ప్రాబ్లం. తర్వాత అంటే ఈ సీజన్లోనే వీట్ గ్రాస్ ప్లాంట్ పెట్టుకున్న వాళ్ళకు బిజినెస్ చాలా ఎక్కువగా పెరుగుతుంటుంది. ఎందుకంటే హాలిడేస్, దాంతోపాటు రిలాక్స్గా ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి ఈ సమ్మర్లో మనకు కాస్త హెల్త్కు సంబంధించినది, ఈ హై టెంపరేచర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రకరకాల జ్యూసెస్ గురించి కూడా చాలా వెతుకుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు, తీసుకుంటుంటారు. దీంట్లో ముందుగా వచ్చేది వీట్ గ్రాస్ గురించి చూస్తుంటారు. ఇన్ని సంవత్సరాలు నడిపించిన ఈ ఇయర్ నాకు కూడా ప్రాబ్లం వచ్చింది, సరిగ్గా రాకపోవడం. గ్రాస్ ఎలా అంటే ఈ సీడింగ్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా బిజినెస్ ఎలా ఉంటుందో ఈ రెగ్యులర్గా దీన్ని క్రాప్ను కూడా వీళ్ళు ఇలానే కంటిన్యూ చేయడం ద్వారా ఈ 3 or 4 days 3 నుంచి 4 రోజులు అంటే డే 1 డే 2లో ఆ ట్రేలో మొలకలు చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంటాయి. ఒక 1.5 ఇంచ్ పెరిగిన తర్వాత నల్లని మచ్చలాగా వచ్చి అది కుళ్ళిపోయి చనిపోవడం జరుగుతుంది. అంటే ఒక ట్రేలో దాదాపుగా 300 నుంచి 400 గ్రామ్స్ ఫ్రెష్ గ్రాస్ పెరిగే ఆ వీట్ గ్రాస్ ట్రేలో కనీసం ఒక 40-50 గ్రాముల గ్రాసు కూడా రావట్లేదు. కొన్ని ట్రేలను ఊరికే తీసి క్రాప్లో పడేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఇది ఎందుకు వస్తుంది, ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి, దీనికి సంబంధించి తెలియక ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక్కొక్క ప్లాంట్ దాదాపు అంటే 40 నుంచి 45 క్వింటల్ల సీడ్స్ను క్రాపింగ్ కోసం చేయడం, మొలకలు నాటడం, పడేయడం జరుగుతుంది. దీనికి ఒకే ఒక సొల్యూషన్, నేను ఎవ్రీ సమ్మర్లో కానీ వింటర్లో కానీ ఈ ప్రతి సీజన్కు ఆ గ్రాస్ కావలసిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనే దాన్ని నేను కొత్తగా మళ్ళీ ఈ ఇయర్లో నేను నేర్చుకున్నాను. ఈ సీజన్లో నేను నేర్చుకొని అది ఎలా పండించాలి, మన కస్టమర్స్కి హెల్త్ గ్రాస్ని ఎలా ఇవ్వాలి, దానికి సంబంధించిన దాన్ని కంప్లీట్గా నేను మళ్ళీ ఫస్ట్ స్టేజ్ నుంచి మళ్ళీ నేర్చుకోవడం జరిగింది. ఈ సమ్మర్లో నాకు ఎలాంటి ప్రాబ్లం ఈ వీట్ గ్రాస్ పెంచడానికి రాలేదు. సో ఒక 20-25 డేస్ మాత్రం స్ట్రగుల్ అయ్యాను. అన్ని సెంటర్స్ కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లు పాపం బాధపడుతున్నా కానీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను. దానికి మళ్ళీ కొత్త సిస్టమ్ తీసుకొచ్చి పండించడం జరుగుతుంది. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మొలక నాటే విధానం, స్ప్రౌటింగ్ చేసే విధానం, తర్వాత ఈ 7 days టు ఆ ట్రేలో పెరుగుతున్న మొక్కలను ఏ పద్ధతిలో చూసుకోవాలి, ఎలాంటి సమయంలో మనం వాటర్ ఇవ్వాలి, ఇలా అయితే మనకు హెల్తీ గ్రాస్ ఎలా వస్తుందనే దాన్ని తెలుసుకున్నాను. నెక్స్ట్ చాలామందికి ఇదే మీరు చెప్పిన దాని ప్రకారంగా కుళ్ళిపోయిన తర్వాత ఆ చిన్న 2 నుంచి 3 రోజుల్లో చెడిపోతుంది, గ్రాస్ సరిగ్గా రావట్లేదంటే దానితో పాటు రకరకాల క్రిమి కీటకాలు, దోమలు ఆ ట్రేల పైన ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియదు కానీ చాలామందికి ఈ సమస్యలు వస్తున్నాయి. దీనికి సంబంధించింది ఇది ఎందు గురించి వస్తుంది అనేది తెలియట్లేదు వాళ్ళకు. ఫ్యాన్ పెట్టడమో లేదంటే ఇంకేదేదో చేస్తున్నారు, అట్లా ఆ ఫ్యాన్ గాలికి బయటకు వెళ్ళిపోతాయి కావచ్చు అనుకో. కానీ వాళ్ళు ఒక 10,000 దోమలను బయటికి పంపిస్తే 50,000 దోమలు దాంట్లో తయారవుతున్నాయి. అంటే దాదాపు అందులో ఉండలేని పరిస్థితి. తర్వాత ఆ ట్రేలర్లో ఉన్న రూట్స్ నుంచి వచ్చే ఒక బ్యాడ్ స్మెల్, ఇవన్నింటి మధ్యలో పెంచుతున్న గ్రాస్ను కస్టమర్స్కు చాలామంది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు.
మీరు ఎవరైతే ఈ వీట్ గ్రాస్ ప్లాంట్ పెట్టుకొని బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ గ్రాస్ని ఎలా పెంచాలి, దీన్ని మనం కస్టమర్స్కి ఎలా ఇవ్వాలి, మన దగ్గర 40 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి కొన్నప్పుడు ఆ తీసుకున్న ఫ్యామిలీకి ఆ బెనిఫిట్ రావాలి. ఆ బెనిఫిట్కి సంబంధించిన గ్రాస్ను మనం ఎలా పెంచాలి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటినీ కూడా మళ్ళీ లేటెస్ట్గా నేను దాన్ని నేర్చుకొని ఇది మనకు మన సుమన్ టీవీలో చూస్తున్న ప్రతి ఒక్క వీట్ గ్రాస్ ప్లాంట్ పెట్టుకొని బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, దీని గురించి తెలుసుకోవాలనుకున్నా మీరు స్వయంగా సుమన్ టీవీని సంప్రదించవచ్చు. ఎందుకంటే హెల్త్ గ్రాస్ అనేది ఇంపార్టెంట్. మీరు హెల్త్ గ్రాస్ని ఇవ్వగలిగితే మాత్రమే మీకు మనీ ఎవ్రీడే వస్తుంటుంది. ఆర్డర్స్ వచ్చినప్పుడు, బుకింగ్స్ మీకు వచ్చినప్పుడు మీ దగ్గర గ్రాస్ లేకపోతే సెకండ్ యూనిట్కు మీ యొక్క కస్టమరు షిఫ్ట్ అవుతుంటాడు. కాబట్టి మీరు కష్టపడి సేవ్ చేసుకున్న కస్టమర్స్కి వాళ్ళకి హెల్తీ గ్రాస్ని ఇవ్వడానికి సొల్యూషన్ కావాలి అనుకున్నా, తర్వాత ఈ ప్రాబ్లం నుంచి మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించితే ఈ యూనిట్ మనకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుందన్న విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే సుమన్ టీవీని సంప్రదిస్తే సరిపోతుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుందండి. అంతేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.